ప్రదీప్ డ్రాగన్ మూవీ రివ్యూ భయ్యా. అసలు ఈ మూవీ ఎలా ఉంది అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, దీంట్లో అనుపమ గారు ఉన్నారు, అలాగే గౌతమ్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇలా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి, ఎలాంటి కైండ్ ఆఫ్ నడుస్తుంది, అసలు ఈ మూవీలో ట్విస్టులు ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా అనేది పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, నాకు దీంట్లో నచ్చింది ప్రదీప్ యాక్టింగ్. లవ్ టుడే మూవీలో అతని యాక్టింగ్ ఒక రేంజ్ లో ఉంటే 100కి 200 ఉందని చెప్పాలి. అయితే దాంట్లో మనకి ఫోన్ గురించి చూపించారు. అయితే ఈ మూవీలో ఒక మగాడి కష్టం ఎలా ఉంటుంది, మగాడు అనమాట సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడినా ఏదో చోట అయితే ఆగిపోతాం, ఆ రకం కైండ్ ఆఫ్ అయితే చూపించారు. కానీ భయ్య ప్రజెంట్ చేసే విధానం మాత్రం ఆసమ్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. ఇన్నాళ్ళకనమాట తమిళ మూవీ అయి ఉండి ఇంత బాగా ఎలా తీశారా అనిపించింది. నిజం చెప్తున్నా కదా. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి ఓరి దేవుడా తీశాడు. అలాగే తమిళ వర్షన్లో అనమాట, తమిళ్లో ఓ మై కడువుల మూవీ అయితే తీశారు. ఇలా అన్ని తీసిన మూవీ మంచిగా ప్రజెంట్ చేశారు. డైరెక్షన్ కూడా బాగానే ఉంది. అలాగే భయ్య స్టోరీ లైన్ అనమాట చాలా చిన్నది. ఇలాంటి చిన్న కాన్సెప్ట్తో అనమాట స్టోరీ తీస్తారు అని ఎవరు ఊహించుకోలేదు. లవ్ టుడే మూవీలో లాగే ఈ మూవీలో కూడా. కాకపోతే ఉన్న స్టోరీని అనమాట బెటర్గా చేసి ట్విస్ట్లో యాడ్ చేసి ఎండ్కి ఎక్కించి మంచిగా ప్రజెంట్ చేశారు. అందుకే ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయి భయ్య. ప్రతి ఒక్క సాంగ్ అనమాట తెలుగు సాంగ్ లాగే ఉంది. తెలుగు సాంగ్ లాగే మనకు ప్రజెంట్ చేశారు. తెలుగు సాంగే అనుకుంటాం చెప్పాలి అంటే. అలాగే నాకు ఒక్క సాంగ్ కొద్దిగా తమిళ వర్షన్లో ఉన్నట్టు అనిపించింది, తమిళ వేవ్లో ఉన్నట్టు. అదే హాస్టల్ సాంగ్. అయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని అనిపించింది భయ్య. అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా మంచిగానే చూపించాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొడుక్కి ఎలా అర్థం అవ్వాలి, ఒక చోట ఎమోషన్ ఉంది భయ్య. ఆ ఎమోషన్ చూస్తుంటే ఇప్పుడు కూడా బాధ కలిగిస్తుంది. అలాంటి సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్తో అనమాట మూవీ టర్న్ అవుతుందని చెప్పొచ్చు. ప్రదీప్ యాక్టింగ్ మాత్రం ఆ ఎమోషన్ సీన్ కాడ ఒక రేంజ్లో పడింది భయ్య. నిజం చెప్తున్నాగా హైలైట్. ఈ మూవీలో ప్రతి చోట హైలైట్ తీశారు భయ్య. ఒక చోట కూడా బోర్ కొట్టకుండా స్టోరీని ఎలా రాసి తీసుకెళ్లారా అనిపించింది. సో బాగున్నాయి. అలాగే బీజిఎం వర్క్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సీన్ కి మించి అయితే లేదు, అంటే డామినేట్ చేసేలా అయితే లేదు. సీన్ కి ఎంత కావాలో అంతే ఉంది. 100కి 100 అంటే 100కి 200 ఇస్తాయి ఈ మూవీకి రేటింగ్ మాత్రం. అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అనుపమ గారి క్యారెక్టర్ కూడా మరీ అంత హైప్లా లేదు. కాకపోతే ఉన్న చోట ఆ చిన్న స్టోరీని, ఆ చిన్న క్యారెక్టర్నే మంచిగా చూపించారు. అనుపమ గారి క్యారెక్టర్ కూడా హైలైట్గా ఉందని నాకు అనిపించింది. ఒకవేళ మీరు ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియో కొద్దిగా లైక్ చేయండి.